నువ్వు వెళ్ళరామ్మా, నేను ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడ దాకా వచ్చి లోపలికి రాకుండా సమూహం ఈ గుళ్ళు గోపురాలంటే నాకు నచ్చవమ్మా. భక్తి చావస్థాలను ఈ పల్లెటూళ్ళు అంటే నాకు పరమాశ్రయం. ఐ హేట్ దెమ్. అదేమిట్రా మనల్ని దండం పెట్టుకోవడం తప్పట్రా? ఈ పెద్దవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. ప్రతిదానికి దేవుడు దయ్యం అని ముడి పెడతారు. సమూహం అమ్మాయి అమ్మా అమ్మా, తల్లి మాట కాదంటే మహాపాపం. నేను రాకపోతే నువ్వు బాధపడతావు, నువ్వు బాధపడితే నేను చూడలేను. అందుకని నీ పదరా. ఉండు, చెప్పులు. నమస్కారం అమ్మా. లక్ష్మి, కులాసా అమ్మా. వీడు మా అబ్బాయి రాజా అని, అమ్మాయి లక్ష్మి. హలో. నమస్తే. నమస్తే. పల్లెటూరు పిల్ల దగ్గర ఇలాగైనా మాట్లాడేది? హలో పొలో అని. ఈ పల్లెటూరు గబ్బిలాడితే ఒక ఇంగ్లీష్ ముక్క తెలియదు, పట్టి మనుషులు. అందుకే ఈ పల్లెటూరు అంటే ఐ లైక్ దెమ్, ఐ లవ్ దెమ్. పదమ్మా వెళ్దాం. నాయనా, ఇది అమ్మవారి గుడి కాక స్వామివారి ఆలయం. లక్ష్మీ నమస్తుభ్యం కాదు నాయన, సరస్వతీ నమస్తుభ్యం అన్నారు. నాకు లక్ష్మి అంటే ఇష్టం అండి, అందుకని జస్ట్ కొంచెం చేంజ్ చేశానంతే. మీరే కంగారు పడకండి. అమ్మా, రిజిస్టర్ చేసి కదా మనం దైవ దర్శనం చేసుకోవాలి. పద. ఏం చూస్తావా? పెద్ద గుడి 2 పర్లాలు ఉంది. నీకోసం నేను రిజిస్టర్ చేస్తా కదా, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. నమస్తే. ఏమిటి తొందరగా రిజిస్టర్ చేస్తున్నారు? ప్రాణాలు తీసి పాపాలు మూట కట్టనే వాళ్ళు గుడికి రావడం ఎందుకో? వాళ్ళేనండి గుడికి రావాల్సింది. ఎందుకో తెలుసా? వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి. అయితే మీ దేవుడు వేరు. ఎవరు? తుపాకీ. తుపాకీ ఎక్కడ పారేశానండి? మీ మాటలను పూర్తిగా మార్చేసాయి. గుళ్ళో ఉన్నావు, అబద్ధాలు ఆడకండి. మీవి తప్పండి. మా పిల్లలు హరిచున్నాడు. ప్రస్తే అబద్ధాలు. ఎందుకో నవ్వుతున్నారు? ఏం లేదండి, హరిశ్చంద్రుడు దశరథుడు కులదేవాలు కాదు, వాళ్ళు మహారాజులు. మహారాజులు ఏమిటి? వాళ్ళని తప్పులో మాట్లాడుతున్నాను. ఏమండి వెళ్ళిపోయిందా? ప్రదక్షిణాలు పూర్తయ్యాయా? ఆహా, లక్షణంగా పూర్తి. అయితే పూజ కానిద్దాం. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. రాని దాని పని చెప్తాను. రాము, మీ మాటలు నన్ను పూర్తిగా మార్చేసి తుపాకీ ఎప్పుడో పారేశాను. ఈ తుపాకీ విచ్చి పొయ్యిలో పెడితే మంచిది. మళ్ళీ ఆయన మనసు మారినా మారచ్చు. ఆ తుపాకీలో గుళ్ళున్న సంగతి నాకు తెలియదండి. భగవంతుడా, ఈయనకే ప్రమాదం రాకుండా చూడు. ఏమండి నొప్పిగా ఉందా? ఉండండి, మంచిగా తీసుకొస్తాను. ఏమండి